ఒంగోలులో దామచర్లకు నీరాజనం. ఒంగోలు నియోజకవర్గం చరిత్రలో కని విని ఎరుగని విజయాన్ని తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ సొంతం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్వాదం తర్వాత ఒంగోలులో ఎన్నడూ లేనంత విజయం సాధించారు. వైకాపా చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఏకంగా 34,026 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2012లో బాలినేని 27,000 ఓట్ల మెజారిటీతో గెలవగా తాజాగా జనార్దన్ దానికి అధిగమించారు. నగరంతో పాటు ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆయన మెజార్టీ లభించింది. కొత్తపట్నంలో మెజార్టీ వస్తుందని వైకాపా నాయకులు చేస్తున్న అరాచకాలు తలకిందులయ్యాయి. పోలింగ్ ముందు రోజున పలు ప్రాంతాల్లో వైకాపా నాయకులు తైలాలు పంచి ప్రబోధాలకు గురి చేసిన ఓటర్లు మాత్రం విశిష్ట తీర్పు చెప్పారు. వృత్తి, ఉద్యోగ రీత్యా దేశ విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ప్రయాణాలు లెక్క చేయకుండా వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడి మరీ ఓటేయడం విశేషం. తాజా ఈ విజయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఒంగోలు నగరంలో ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. కేకులు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. ద్విచక్ర వాహనాల ద్వారా ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులో చెన్నకేశవ నగర్ ఎన్టీఆర్ పార్క్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. యువకులు కేరింతలు కొట్టారు. ఒంగోలు పట్టణంలో టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, నాయకులు భారీ సందడి. రోడ్డు దాయినేని ధర్మ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. సత్యనారాయణపురం మరియు 7వ డివిజన్ కమ్మపాలెం టీడీపీ అధ్యక్షుడు రాంబాబు, కార్పొరేటర్ రమణయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. ఈరోజు కూటమి యొక్క ప్రభంజనాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చూపించినటువంటి ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే తెలుగు యువత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జనార్దన్ గారికి అత్యధిక మెజార్టీని ఇచ్చినటువంటి ఒంగోలు ప్రజలకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దన్ అన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట.
ఆశిస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే ఉపాధి తూట జనమంతా బట్ట నీ బాట బాధ్యతలు చేతబట్టినవు సింహమోల గర్జించి దునికినవు లోకేష్ బాబుకు ఆదర్శమైనవు పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే ఆకలి విలువలు తెలిసినోడివి అన్నదాత కడుపున పుట్టితివి నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా మా సత్తా ధైర్యం నీవు నిన్నెలా మేము మరిచేము ఈ సాంగ్ మిక్స్ బై DJ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పారంటే వారు వన్ సైడ్ లాగా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారి ఇది ముగ్గురి కలయికతో ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి కూటమికి 164 సీట్లు ఇచ్చారంటే ఇది మామూలు విజయం కాదండి. చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోయే విజయము. అంతేకాకుండా ఒంగోలు మన దామచర్ల జనార్దన్ గారు 34,100 మెజార్టీతో గెలిచారు. ఇప్పటి వరకు చరిత్రలో ఒంగోలులో ఎవరు ఇంత మెజార్టీ అనేది రాలేదు. అది ఒక్క దామచర్ల జనార్దన్కే సాధ్యం అనేది ఈరోజు నిరూపణ అయింది. ఇంతేకాకుండా ఇది 29వ డివిజను. ఇది కాంగ్రెస్ వైసీపీకి అడ్డ. అలాంటిది తెలుగుదేశానికి 500 మెజార్టీ వచ్చిందండి. ఇదే విధంగా ముందు కూడా ఈ 5 ఏళ్ళు ప్రజలకు మేము అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఇచ్చిన మెజార్టీని వాళ్ళు మాకు ఇచ్చిన విజయాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో నరకాసురుడు వధ జరిగింది కాబట్టి రాష్ట్రం అంతా ప్రజలు పండగ జరుపుకుంటున్నారు. అట్లాగే దామచర్ల జనార్దన్ అన్న కూడా ఇక్కడ ఒక సైకో నాయకుడిని తరిమేసి మంచి చేసే ఒంగోలు ప్రజలకు మంచి చేసే ఒక నాయకుడిగా చరిత్రలో ఎప్పుడూ దామచర్ల జనార్దన్ అన్న ప్రజలకు అండగా ఉంటాడు. ఇవాళ ఈ 30,000 చిల్లర మెజార్టీతో గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఇంతకు ముందు కూడా మంచి మెజార్టీతో గెలిచి జనార్దన్ అన్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశాడు. అలాగే మళ్ళీ కూడా ప్రజలకు మంచి చేసి బాగా చూసుకుంటాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 29వ డివిజన్లో కూడా ప్రజలందరూ కూడా మాకందరికీ సహకరించి మంచి విజయాన్ని చేకూర్చారు కాబట్టి మేము కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. చాలా సంతోషకరమైన విషయం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్ గారికి మంచి బుద్ధి చెప్పారు. ఇది కనివిరిని చరిత్రలో ఇది నిలబడింది అనుకుంటున్నాము. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో మన రాష్ట్రం ఇంకనైనా సురక్షితంగా ఉంటుందని
మనం సంతోషపడుతున్నాము. ఈ జగన్ అనే వ్యక్తి వల్ల ఎంతమంది బాధపడ్డారో చెప్తాము సంతోషపడుతున్నాము. అలాగే మా ఒంగోలు ఎమ్మెల్యే గారు శ్రీ తామజల జనార్దన్ గారు అత్యంత మెజార్టీతో ప్రజలు గెలిపించారు. వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మా డివిజన్ 29 డివిజన్లో వర్మ గారు, చంద్ర గారు ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని మెజార్టీ, అత్యంత మెజార్టీ ఇచ్చారు. మేము ఈ డివిజన్ తరపున ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెలిగిండి అన్న దాని కూడా बाय बाय कोई వెనక
వీడియో తీస్తున్నావా? ఎందుకు రా ఏం పర్లేదన్నా నెచ్చినారు వాళ్ళు కేక్ కట్ చేస్తాడు ముందు ముందు వస్తాడు అబ్బాయి పుట్టినరోజు తీసుకో తెంగపండి బాబాయ్ ఉండు బాబాయ్ ఓకే కట్ చేయి కట్ చేయి జై జై డీజే జై జై డీజే జై జై డీజే జై జై డీజే జై జై బాబు జై జై బాబు జై జై బాబు జై జై బాబు జై జై
ఆడోళ్ళు ఎవరు పలకట్లేదు ఏంది? అటు రాని వెనక్కి రండి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే గొప్ప హ్యాట్రిక్ మన బాబు గారిని సీఎం చేసుకోవాలి కసితో అందరూ పనిచేసి ఈరోజు ఇటువంటి గొప్ప విజయాన్ని సాధించినందుకు అందరికీ ఆంధ్ర ప్రజానికానందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో మన దామచర్ల జనార్దన్ గారు ఎంత అభివృద్ధి చేశారో చూశారు. అయినా కొంచెం మిస్ అయ్యారు, కానీ ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మేము కూడా ఊహించాల, ఇంత మెజారిటీ అనేది మేము ఊహించాల. అటువంటి గొప్ప మెజారిటీని దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ప్రజలు చాలా చాలా ఎటువంటి చెప్పినా కానీ తక్కువే. అంటే వాళ్ళకి కలిగిన కనుమరుగా ఇది ఆలోచించాము. జనం తలుచుకుంటే ఏదైనా చేయగలరు, వాళ్ళ ముందు విప్పో ఏమో పని చేయరు. ప్రజలకు చాలా గొప్పది అంటే గొప్ప తీర్పుని ఈరోజు ప్రకటించారు. కాబట్టి వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తున్నాము. నిజంగా చాలా గొప్ప. ఈరోజు మేము 7వ డివిజన్ ఉంది. 7వ డివిజన్లో సంబరాలు చేసుకుంటాం, అంబరాలు అంటుతాము. మీరందరూ చూస్తూ ఉంటారు. గొప్ప విజయంగా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. మా డివిజన్లో ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి మా డివిజన్ కార్పొరేటర్ దామచర్ల రమణయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన చెన్నారెడ్డి రఘుబాబు గారు, మొత్తం చాలామంది అందరూ చాలా కష్టపడి చాలా విధంగా మా డివిజన్ మెజార్టీ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఇది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప విజయం. ఇటువంటి విజయం నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఇంకా మళ్ళీ చూస్తామో చూడమో మాకే ఆశ్చర్యాన్ని కలిగించేట్టుగా విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. అందరికీ ధన్యవాదాలు. పండగ వాతావరణం తీసుకొచ్చుకున్నామండి. సైకో జగన్ని తరిమి కొట్టి అభివృద్ధి చేసే సీఎం గారిని మనం తీసుకొచ్చుకున్నాము. మన దామచర్ల జనార్దన్ గారు మామూలుగా లేదు అసలు. ఆ విజయము అసలు చెప్పుకోవడానికి ఇంకా మాటలే లేవు. నా భూతే నా భవిష్యత్తు. జై డీజే, జై డీజే, జై డీజే.
పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట ఒంగోలు పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట బాధ్యతలు చేతబట్టినవు సింహమోల గర్జించి దునికినవు లోకేష్ బాబుకు ఆదర్శమైనవు పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే ఆకలి విలువలు తెలిసినోడివి అన్నదాత కడుపున పుట్టితివి నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా మా సత్తా ధైర్యం నీవు నిన్నెలా మేము మరిసేము బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టె నీ బాట గత పాలకులు ఒంగోలు అభివృద్ధి కోసము చేసిందే ఇవాళ రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం బట్టి ప్రతి ఒక్కరికి ఫైట్లు కూడా లేకుండా వైఎస్ఆర్ పార్టీకి ఈరోజు అందరూ చూసాము. మాకు చాలా ఆనందంగా ఉంది. మా వార్డు కానీ ఒంగోలులో కానీ దామచర్ల జనార్దన్ గారి కోసం మేమంతా కష్టపడ్డారు. అందరూ కష్టపడిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే మా డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటి నుంచి మాకు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి మా అందరికీ బాగా మంచి మెజారిటీ వచ్చినట్టు గర్వంగా ఉంది. ఇదిగాక ఈరోజు నా ఇంతవరకు ఒంగోలులో ఎప్పుడు లేని విధంగా 34,600 ఓట్ల మెజారిటీతో దామచర్ల జనార్దన్ గారికి గెలిపించడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ రాష్ట్రం మొత్తంలో మనకి వన్ సైడ్గా జరగడం కూడా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆయన ప్రజలంతా ఏకతాటి మీద రావడం, తెలుగుదేశం పార్టీకి ఓటేయటం చాలా గొప్ప సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. చెప్తూ సెలవు తీసుకుంటాం. ఓటమికి వాళ్ళ కొడుకు బాలినేని ప్రేమిరెడ్డి గారు ముఖ్య కారణం.
పిఏ కృష్ణారెడ్డి ముఖ్య కారణం. వాళ్ళు చేసే అవినీతి, వాళ్ళ బెదిరింపులు, ప్రతి ఒక్కరిని మంచిగా తిరిగే వాళ్ళు. మేము 17 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. వాళ్ళు ఎన్నిసార్లు మమ్మల్ని బెదిరించారో, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, అందుకే మేమంతా పార్టీ మారిపోయి, నేనే కాదు ఒంగోలులో చాలామంది అన్ని డివిజన్ నుంచి పార్టీ మారిపోయారు. ఎస్పెషల్లీ వాళ్ళ కొడుకు వాళ్ళే ప్లస్ ఆ కృష్ణారెడ్డి పిఏ ఓటమికి అదే కారణం. ఇంకా వేరేదేం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓటమికి బాలినేని ప్రణీత్ రెడ్డి, కృష్ణారెడ్డి వాళ్ళే కారణం. వాళ్ళ వల్లే అందరూ పార్టీలు మారిపోయారు. నేను ఒక్కనే కదా, నాలాంటి వాళ్ళు 17 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు దాదాపు ఒక 20 మంది మారిపోయారు. అప్పుడే వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఓడిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళందరినీ పోతే పోని ఉంటే ఉండి అనుకున్నారు. అది ఈ రోజున వాళ్ళే నాశనానికి కారకులు వాళ్ళే. ఇది చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే వార్ వన్ సైడ్ అయింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. అట్లానే ఇక్కడ ప్రదీప్ గారు చేసే అరాచకాలు తట్టుకోలేక 31,000 మెజారిటీతో దామచర్ల జనార్దన్ గారిని గెలిపించారు. ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటారు, టైం కోసం వెయిట్ చేసి సమాధానం చెప్తారు. ఈరోజు జనార్దన్ గారు గెలిచినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అట్లానే మా కాలనీలో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి, చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు. నిధులను ఎన్నో తెచ్చినవన్న పల్లె పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు. టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట. పార్టీ బాధ్యతలు చేతబట్టినవు, సింహమోల గర్జించి దునికినవు. లోకేష్ బాబుకు ఆదర్శమైనవు, పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు. కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే. ఆకలి విలువలు తెలిసినోడివి, అన్నదాత కడుపున పుట్టితివి. నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా. మా సత్తా ధైర్యం నీవు, నిన్నెలా మేము మరిసేము. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట.
అండదండలతో పల్లెల బాధలు తీర్చిన వన్న మడమ తిప్పని ఈ పోరాటం ప్రజాసేవకై నీ ఆరాటం కష్టం విలువను తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు కష్టం విలువను తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు ప్రజల సేవలు పొందిన జనార్దనన్న నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే ఉపాధి చూడ జనమంత బట్ట నీ బాట చంద్రబాబు చేయూతలందుకొని పల్లెల బాధలు తీర్చినోడివి ప్రత్యర్థుల ఎత్తులకు జడవలే నమ్ముకున్న జెండాలు విడవలే పార్టీ కోసమే నీ పోరు జనమంత నీకు జేజేడు కొట్టి